Welcome to HIP. I am Narasimha Reddy, Arithmetic faculty. This Sunday, N83 Arithmetic part explanation. First question, average లో అడిగాడు మనకి ఇక్కడ is 60 people went to a restaurant, a dinner party. 40 of them paid 1760 rupees each, and each of them rest of them paid 220 rupees more than the average of the total expense. What was the total expense for the dinner? ఓకే అమ్మా, 60 మంది వ్యక్తులు ఒక విందు కోసం రెస్టారెంట్కు వెళ్ళారు. వారిలో 40 మంది ఒక్కొక్కరు 1760 రూపాయలు చెల్లించారు. మిగిలిన వారు ఒక్కొక్కరు మొత్తం ఖర్చుల సగటు కంటే 220 రూపాయలు ఎక్కువ చెల్లించారు. ఆ విందు కోసం అయిన మొత్తం ఖర్చు ఎంత? చూడండి, మనం డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం. బట్ మొత్తం ఎంతమంది ఉన్నారమ్మా? మనకి 60 మంది ఉన్నారు. మొత్తం ఎంతమంది అమ్మా? మనకి 60 మంది ఆల్రెడీ ఉన్నారు. ఈ 60 మందిలో సార్ నేను డైరెక్ట్గా యావరేజ్ ఎక్స్పెండిచర్ ఫైండ్ అవుట్ చేస్తా. యావరేజ్ ఎక్స్పెండిచర్ ఇక్కడ చూడండి, మనకి 40 మందిలో ఒక్కొక్కరు ఎంత అమౌంట్ పే చేస్తున్నారమ్మా? 1760 రూపీస్ పే చేస్తున్నారు. ఒక్కొక్కరు 1760 రూపీస్ పే చేస్తున్నారు. బట్ మిగతా వారు ఏమన్నాడు మనకి? వారందరి సగటు కంటే 220 రూపాయలు ఎక్కువ పే చేస్తాను అంటున్నాడు కదా. అంటే ఈ 220 రూపాయలు అంటే సగటు ఖర్చు కంటే 220 రూపాయలు అన్నాడు. 220 రూపాయలు సగటు కంటే ఒక్కొక్కరు 220 రూపాయలు అయితే మొత్తం ఎంతమ్మా? మనకి 60 మంది. ఈ 40 మంది పోతే రిమైనింగ్ ఎంత ఉంటారమ్మా? 20 మెంబర్స్. ఒక్కొక్కరు 220 రూపాయలు అయితే మొత్తము 20 మందికి ఎంత అమౌంట్ వస్తుందమ్మా? ఇది టోటల్ అమౌంట్. ఈ టోటల్ అమౌంట్ను కూడా నేను 40 మందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఆల్రెడీ 40 మందిలో ఒక్కొక్కరు ఎంత పే చేస్తున్నారమ్మా? మనకి 1760 రూపీస్. అంటే ఆ 20 మంది ఎక్స్ట్రా పే చేసే అమౌంట్ను 40 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తా. 40 మెంబర్స్కి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఒక్కొక్కరు ఎంత అమౌంట్ పే చేస్తారు? 0 క్యాన్సల్. 4లో ఎంతమ్మా? మనకి 5 టైమ్స్. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా? మనకి 110 రూపీస్. అంటే ఎక్స్ట్రా మళ్ళీ ఎంత పే చేసుకోవాలి? ఒక్కొక్కరు 110 రూపీస్. ఆల్రెడీ ఒక్కొక్కరు యావరేజ్ ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? మనకు 1760. మళ్ళీ ఎక్స్ట్రా ఎంత యాడ్ అవుతుంది మనకి? ఇక్కడ 110 యాడ్ అవుతుంది. అంటే అప్పుడు ఎంతమ్మా? మనకి ఇక్కడ 1870 రూపీస్ అవుతుంది. సో ఇది మనకి యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది ఏంటమ్మా? మనకు 60 మెంబర్స్. 60 మంది సగటుగా ఏంటమ్మా? మనకి సో ఏంటమ్మా? మనకి ఆ విందుకు అయ్యే ఖర్చు. కానీ మనకు అడిగింది ఏంటమ్మా? మొత్తం ఖర్చు అన్నాడు. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ అన్నాడు. టోటల్ ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ఏంటమ్మా? మనకి సమ్ ఈక్వల్ టు ఏంటమ్మా? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ కదా. ఎంతమ్మా? మనకు 1870 ఇంటూ మొత్తం ఎంత మెంబర్స్ అమ్మా? మనకు 7 ఎంతమ్మా? మనకు 60 మెంబర్స్. 60 ఎంతమ్మా? 42. 6 ఎంతమ్మా? మనకి 48 + 2 ఎంతమ్మా? మనకి 52. 6 ఎంతమ్మా? 6 + 5 ఎంతమ్మా? 11. అంటే ఎక్స్ట్రా మళ్ళీ ఇక్కడ 0 యాడ్ అవుతుంది. అంటే వాట్ ఇస్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది పార్టీ? ఆ పార్టీకైనా మొత్తం ఇందు ఖర్చు ఎంతమ్మా? మనకి 1,12,200 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 1,12,200 రూపీస్. ద యావరేజ్ ఆఫ్ 100 మెంబర్స్ వాజ్ 84. బట్ వైల్ క్యాల్కులేటింగ్ ద యావరేజ్ ఆఫ్ 3 numbers 12, 45, 43 were wrongly taken as 86, 75, 49. And also there was only 90 numbers, not 100. So then what is the correct average? Okay ma, 100 సంఖ్యలు సగటు ఎంతమా? 84. సగటు లెక్కించినప్పుడు 12, 45, 43 అనే 3 సంఖ్యల పొరపాటున 86, 75, 49గా తీసుకున్నాడు. అంతేకాకుండా అక్కడ 100 సంఖ్యలు కాకుండా 90 సంఖ్యలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ సంఖ్యల యొక్క సరైన సగటు ఎంత? మొత్తం ఎంతమ్మా? 100 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 100 మెంబర్స్ యావరేజ్ ఎంతమ్మా? మనకు 84. యావరేజ్ 84. సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఎంతమ్మా? మనకి 8400. ఇది మనకి సమ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ది నెంబర్స్. ఇందులో 3 నెంబర్స్ ఎంతమ్మా? 12. నెక్స్ట్ ఎంతమ్మా? 45. నెక్స్ట్ ఎంతమ్మా? మనకు 43. వీటిని ఎలా రీడ్ చేసినాడు? సార్ రాంగ్. ఎంతమ్మా? మనకి ఇవి కరెక్ట్ నెంబర్స్. ఈ కరెక్ట్ నెంబర్స్ రాంగ్ ఎంటర్ చేశాడు. ఎంతమ్మా? మనకి 86. నెక్స్ట్ ఎంతమ్మా? మనకి 75. నెక్స్ట్ ఎంతమ్మా? మనకి 49. ఇది మనకి అంటే టోటల్గా ఎంత వస్తుంది మనకి? 40 + 40 ఎంతమ్మా? 80. 80 + 90 నెక్స్ట్ ఎంతమ్మా? 10. అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా? మనకి ఇక్కడ 100. నెక్స్ట్ ఎంతమ్మా? మనకి ఇక్కడ 9 + 5 ఎంతమ్మా? 14. నెక్స్ట్ ఎంతమ్మా? మనకి 20. 8 + 2 10. నెక్స్ట్ ఎంతమ్మా? 11. అంటే ఎంతమ్మా? మనకి సో వాట్ ఇస్ దట్
210 ఇదే కదా మనకి 15. సో ఎంతమ్మా 19 20 21 210 అంటే మొత్తం కరెక్ట్ నెంబర్ ఎంతమ్మా 100 నేను ఎంటర్ చేయాలా, కానీ నువ్వు ఎంటర్ చేసింది ఎంతమ్మా మనకు 210. ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసినాం. ఎంత ఎక్స్ట్రా యాడ్ చేసినాం మనం ఇక్కడ -110 యాడ్ చేసినాం. అంటే ఈ టోటల్ సమ్ ఆఫ్ ది నెంబర్స్ నుంచి ఏం చేయాలి మనకి -110 మైనస్ చేస్తే అప్పుడు మనకి కరెక్ట్గా సమ్ ఆఫ్ ది నెంబర్స్ ఈక్వల్ అవుతుంది. అంటే అప్పుడు ఎంతమ్మా 0, నెక్స్ట్ ఎంతమ్మా 9, 3లో 1 పోతే ఎంతమ్మా 2, నెక్స్ట్ ఎంతమ్మా 8. ఇది మనకి. కానీ మనకు 100 సంఖ్యలు కాకుండా కేవలం ఎన్ని సంఖ్యలు ఉన్నాయమ్మా 90 సంఖ్యలు మాత్రమే. అప్పుడు సరైన సగటు ఎంత అంటే ఇప్పుడు ఏంటమ్మా మనకి ఆ కరెక్ట్ నెంబర్స్ ఎంతమ్మా 100, నేను ఎంటర్ చేసింది ఎంతమ్మా -210, ఎక్స్ట్రా ఎంటర్ చేసిన ఆ ఎక్స్ట్రా 110 మైనస్ చేస్తే అప్పుడు ఎంతమ్మా మనకి 8290. బట్ మనకు 100 కాదు, ఎన్ని సంఖ్యలు ఏమమ్మా 90 సంఖ్యలు అన్నాడు. అంటే డివైడెడ్ బై ఎంతమ్మా మనకు 90. 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 9లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 9 9 జా 81. సో వాట్ ఇస్ ద రిమైండర్ 1 ఉంటుంది. 9 9 2 ఎంతమ్మా 18. మళ్ళీ ఎంత ఉంటుందమ్మా 1 ఉంటుంది. పాయింట్ అప్లై చేస్తే ఏమొస్తుందమ్మా 0. అంటే వాటి యొక్క కరెక్ట్ సగటు ఎంతమ్మా మనకి 92.1 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 92.1. స్మాలెస్ట్ నెంబర్ క్రింది వానిలో చిన్న సంఖ్య ఏది? చూడమ్మా మనకి ఇక్కడ 4 ఏమన్నాడు మనకి దట్ ఈజ్ క్యూబ్ రూట్ ఆఫ్ ఏంటమ్మా క్యూబ్ రూట్ ఆఫ్ 3 క్యూబ్ రూట్ ఆఫ్ 4, 4th రూట్ ఆఫ్ ఎంతమ్మా 6, 6th రూట్ ఆఫ్ ఎంతమ్మా 15, నెక్స్ట్ ఎంతమ్మా 12 రూట్ ఆఫ్ ఎంతమ్మా మనకి 245. వీటిలో మనకి స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు. వీటిని ఎలా రాయొచ్చు అంటే nth రూట్ ఏ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకి a పవర్ ఆఫ్ 1/n కదా. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 4 ఎంతమ్మా మనకి 1/3, 6 ఎంతమ్మా మనకి 1/4, నెక్స్ట్ 15 ఎంతమ్మా మనకి 1/6, నెక్స్ట్ అగైన్ 245, నెక్స్ట్ ఎంతమ్మా 1/12. ఇప్పుడు 3 4 6 12 ఎల్సిఎం తీసుకుంటా. ఎంతమ్మా ఎల్సిఎం అనేది మనకి డినామినేటర్కి ఎల్సిఎం ఎంతమ్మా 12. 12 అనేది 3లో ఎన్ని టైమ్స్ అమ్మా 4 టైమ్స్, అంటే 4 పవర్ ఆఫ్ 4 ఇది మనకి. నెక్స్ట్ అగైన్ 12 అనేది 6లో ఎన్ని టైమ్స్ అమ్మా మనకి 4లో ఎన్ని టైమ్స్ 3 టైమ్స్. నెక్స్ట్ అగైన్ 12 అనేది 6లో ఎన్ని టైమ్స్ అమ్మా 2 టైమ్స్. అదే 12 అనేది 245 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 1 టైం పోతుంది. ఇది మనకి. ఇప్పుడు మనకి ఇంకా 4 పవర్ ఆఫ్ 4 అంటే ఎంతమ్మా మనకి ఇది 256 అవుతుంది. 6 క్యూబ్డ్ అంటే ఎంతమ్మా 216 అవుతుంది. 15 స్క్వేర్ అంటే ఎంతమ్మా 225, ఇది ఎంతమ్మా 245. ఇప్పుడు చెప్పండి మనకి వాట్ ద లీస్ట్ నెంబర్ ఏది వస్తుందమ్మా లీస్ట్ నెంబర్ అంటే ఎంతమ్మా మనకి 216 అవుతుంది. అంటే ఈ రిలేటెడ్గా ఏది ఉందమ్మా మనకి 4th రూట్ 6 అవుతుంది. అంటే వాట్ దట్ ఆన్సర్ 4th రూట్ 6 ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్. A and B started a business with 12,000 rupees, 800 rupees respectively. Yes, they decided to share 70% of the profit in the ratio 5:2. And the remaining profit as their investments. If B gets, ikkada B kadamma manaku A gets 1,080 rupees more than B, then what is the total profit in the business? ఏం లేదమ్మా మనకు A, B ఇద్దరు ఇన్వెస్ట్మెంట్ చేశారు. వచ్చిన మొత్తం లాభంలో ఏంటమ్మా మనకు 70%ను ఎలా నిష్పత్తిలో పంచుకుంటారు 5:2 నిష్పత్తిలో పంచుకుంటారు. మిగిలిన లాభాన్ని ఏంటమ్మా మనకి వారు పెట్టుబడుల నిష్పత్తుల ప్రకారం పంచుకుంటారు అన్నారు. ఇప్పుడు మనకి ఎలా తీసుకోలేం చూడమ్మా మనకి ఏబి ఇన్వెస్ట్మెంట్స్ అంటే 12,000 8,000 డైరెక్ట్గా సింప్లెస్ట్ ఫామ్ తీసుకుంటా. సో 3030 క్యాన్సల్. అంటే 4లో ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్, 4లో ఎంతమ్మా 2 టైమ్స్. ఇది మనకి. నేను ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ అనుకుంటే ఎంతమ్మా మనకు 30 రూపీస్, నెక్స్ట్ ఎంతమ్మా 20 రూపీస్. ఇది టోటల్గా ప్రాఫిట్ ఎంతమ్మా 50 రూపీస్ అనుకుంటా. ఇది టోటల్గా 50 రూపీస్ ప్రాఫిట్. ఇది టోటల్గా 50. ఈ 50 రూపీస్లో 70% 5:2 రేషియోలో డివైడ్ చేయాలా. అంటే ఇప్పుడు 50లో 70% వాల్యూ, 50లో 70% వాల్యూ, 70% అంటే ఎంతమ్మా మనకి 35. ఈ 35 ఎలా డివైడ్ చేయమన్నాడు మనకి 5:2 రేషియోలో డివైడ్ చేయాలా. సో 5:2 రేషియోలో డివైడ్ చేస్తే ఇప్పుడు చూడమ్మా ఏ నెక్స్ట్ ఎంతమ్మా బి ఎలా వస్తుంది మనకి ప్రాఫిట్. 35ని 5:2 రేషియోలో డివైడ్ చేస్తే టోటల్ ఎంతమ్మా మనకి 7 పార్ట్స్ కదా. ఈ 7 పార్ట్స్ ఈక్వల్ టు ఎంతమ్మా 35. 7 పార్ట్స్ 35 అయితే 1 పార్ట్ ఎంతమ్మా 5 పార్ట్స్ ఎంతమ్మా మనకి 25. నెక్స్ట్ 2 పార్ట్స్ అంటే ఎంతమ్మా 10. ఇది ఓకే.
70% ఎంతమ్మా 35ను 5:2 రేషియోలో డివైడ్ చేసినాం. బట్ మళ్ళీ ఏమన్నాడు ఇక్కడ మిగిలిన లాభాన్ని అన్నాడు. మనం ఎంతమ్మా తీసుకున్న టోటల్ ప్రాఫిట్ 50. ఈ 50లో 35 డివైడ్ చేసినాం. మిగిలింది ఎంత మనకి 15 రూపీస్ ఉంది. ఆ 15 ఎలా డివైడ్ చేయమన్నాడు మనకి వారి ఇన్వెస్ట్మెంట్ రేషియోలో డివైడ్ చేయమన్నాడు. అంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంతమ్మా 5 కదా. ఈ 5 parts ఈక్వల్ టు 15 అయితే 1 part ఈక్వల్ టు ఎంతమ్మా 3 parts అంటే ఎంతమ్మా 9. నెక్స్ట్ 2 parts అంటే ఎంతమ్మా 3 2 ఎంతమ్మా 6. ఇది మనకి ఎస్ ఎంత వస్తుందమ్మా మనకి ఇది 34 అవుతుంది. నెక్స్ట్ ఎంతమ్మా మనకి ఇక్కడ 16 అవుతుంది. ఇది మనకి 34 16. బట్ ఇక్కడ ఏమన్నా అంటే దీనిని సింప్లిఫై చేస్తే 2లో ఎంతమ్మా మనకి ఇక్కడ 17 టైమ్స్, 2లో ఎంతమ్మా మనకు 8 టైమ్స్ పోతుంది. 2లో ఎంతమ్మా 8 టైమ్స్ పోతుంది. ఎస్ 2లో 8 టైమ్స్. బట్ ఇక్కడ ఏమన్నాడంటే ఏ బి కంటే ఎంతమ్మా మనకు 1080 రూపీస్ ఎక్కువ పొందాడు అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏ బి కంటే ఎంత ఉందమ్మా ఎక్స్ట్రా మనకి 9 parts కదా. అంటే ఇప్పుడు ఈ 9 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 1080 కదా. ఎస్ డైరెక్ట్గా 1 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 120 కదా. ఎస్ 9లో ఎనీ టైమ్స్ అమ్మా మనకి 12 అంటే 120. మొత్తం లాభం ఎంత? మొత్తం లాభం అంటే ఎంతమ్మా 17 + 8 ఎంత మనకి 25. దట్ ఈస్ 1 part 120 అయితే 25 parts ఈక్వల్ టు ఎంత? ఎస్ 12 5 ఎంతమ్మా 60, 12 2 ఎంతమ్మా మనకి 24, 24 ఒక 6 ఎంతమ్మా మనకి 30. ఎక్స్ట్రా ఏమవుతుందమ్మా 0. అంటే మొత్తం ప్రాఫిట్ ఎంతమ్మా మనకు 3000 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 3000 రూపీస్. P&Q started a business with investments 36,000 and 63,000 rupees respectively. But R joined their business with the contribution that all profit will be distributed in the ratio 1:1:1. For this, R give P&Q 2,64,000 rupees. Then find how much money P&Q gets individually. Yes, P, Qలు వరుసగా 36,000, 63,000 రూపాయల పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే మొత్తం లాభం 1:1:1 నిష్పత్తిలో పంపిణీ చేయాలంటే షరతులతో ఆరు వారి వ్యాపారంలో చేరాడు. ఇందుకోసం 6 P మరియు Qలకు 2,64,000 రూపాయలను చెల్లించాడు. అయితే P మరియు Qలకు వ్యక్తిగతంగా ఎంతెంత మొత్తం లభిస్తుంది. ఎస్ ఇప్పుడు చూడమ్మా మనకి P నెక్స్ట్ ఎంతమ్మా Q ఎంతమ్మా మనకి రేషియో సింప్లిఫై చేస్తే ఎంత మనకి 36, నెక్స్ట్ ఎంతమ్మా మనకు 63. ఇది మనకి ఇదే టోటల్ ప్రాఫిట్ అనుకుందాం. అంటే ఇప్పుడు ఈ టోటల్ ఎంతమ్మా మనకి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 99. బట్ ఇప్పుడు ఆర్ యాడ్ అవుతున్నాడు. ఆర్ యాడ్ అవుతే కండిషన్ ఏంటమ్మా ప్రాఫిట్ ఎలా డివైడ్ చేయాలా 1:1:1 రేషియోలో డివైడ్ చేయాలా. అంటే ఈ 99 రూపీస్ని ఈక్వల్గా డివైడ్ చేయాలా ముగ్గురికి. ఈక్వల్గా అంటే 99 3 parts 1:1:1 అంటే ఎంత వస్తుందమ్మా మనకి 33. నెక్స్ట్ ఎంతమ్మా 33. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 33. ఇది ఎవరికి మనకి 6. 99 రూపీస్ను 1:1:1 రేషియోలో డివైడ్ చేస్తే డివైడెడ్ బై 3 అంటే ఒక్కొక్క పార్ట్ ఎంతమ్మా 33. ఇందుకు గాను 6 P మరియు Qలకు మొత్తం ఎంతమా 2,64,000 రూపాయలు ఇస్తున్నాడు. వాటిని ఎలా డివైడ్ చేస్తారంటే యాక్చువల్గా 36 రూపీస్, కానీ మనకి 6కు షేర్ ఇస్తే 33 అంటే అప్పుడు ఎంత ఉందమ్మా మనకి రేషియో ఇక్కడ 3. ఇక్కడ ఎంత వస్తుందమ్మా మనకు 0. నెక్స్ట్ ఎంతమ్మా మనకు 3. అంటే PQలకు 6 ఇచ్చే అమౌంట్ను ఎలా డివైడ్ చేయాలా మనకి 3:30 రేషియోలో డివైడ్ చేయాలా. 3:30 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 1:10 రేషియోలో డివైడ్ చేయాలా. అంటే టోటల్ ఎంతమ్మా మనకి 11. ఈ 11 parts ఈక్వల్ టు ఎంతమ్మా మనకి 2,64,000. ఎస్ 11 parts ఈక్వల్ టు 2 lakhs ఎంతమ్మా మనకి 64,000. ఇంకా చెప్పండి డైరెక్ట్ మనకి 11 lakhs ఈక్వల్ టు 2,64,000 అయితే 1 part ఈక్వల్ టు 11 2s 11 4s. నెక్స్ట్ ఎంతమ్మా మనకి 24,000. 1 part 24,000. ఇది P యొక్క పార్ట్ 1 part. Pకి ఎంతమ్మా మనకి 24,000. Qకు కంటే 10 parts. Q కంటే ఎంతమ్మా మనకి 10 parts ఈక్వల్ ఎంత 10 ఇంటూ ఎంతమ్మా మనకి 24,000. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 2,40,000 అవుతుంది. అంటే 24,000 2 lakhs ఎంతమ్మా మనకి 40,000 అవుతుంది. సో 24,000 2,40,000. 43,120 ఈజ్ డివైడెడ్ అమాంగ్ P, Q, R such that P share is 4/7 of total share of Q and R together, and Q share is 2/5 of total share of P and R together. What is the share of R? So 43,120 రూపాయలను P, Q, Rలకు పంచవలను. P వాటా అనేది Q మరియు R మొత్తంలో ఎంత ఇచ్చాడమ్మా మనకి
సో 4/7 వంతు. క్యూ వాటా పి మరియు ఆర్ల మొత్తంలో ఎంత? 2/5 వంతు. అయితే ఆర్ యొక్క వాటా ఎంత? ఇప్పుడు ఎలా డివైడ్ చేద్దాం మనం? చూడమ్మా, మనకి పి యొక్క వాటా క్యూ మరియు ఆర్లో, పి యొక్క వాటా నెక్స్ట్ ఏంటమ్మా క్యూ మరియు ఆర్లో ఎంత ఇచ్చాడమ్మా? మనకి 4/7 అన్నాడు. అంటే 4/7 అంటే పి 4 పార్ట్స్, క్యూ అండ్ ఆర్ ఎంతమ్మా? 7 పార్ట్స్. ఇది మనకి. అదేవిధంగా క్యూ వాటా నెక్స్ట్ ఏంటమ్మా? మనకి పి అండ్ ఆర్ వాటాలో ఎంత అన్నాడమ్మా? మనకి ఇక్కడ 2/5. 2/5 అంటే వాట్ దట్ రేషియో? 2:5. ఇది మనకి. కానీ మనకు కావాల్సిందంటే ఆర్ షేర్ అడిగాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ మొత్తం యాడ్ చేసి ఎంతమ్మా? 11 పార్ట్స్. ఇక్కడ యాడ్ చేస్తే ఎంతమ్మా? మనకి 7 పార్ట్స్. బట్ ఈక్వల్గా ఉన్నాయా? లేదు. వీటిని ఈక్వల్ చేస్తే సరిపోతుంది. ఈక్వల్ చేయాలంటే ఇప్పుడు మొత్తం ఎంతమ్మా? ఇక్కడ మనకి ఇది 11, ఇక్కడ ఎంతమ్మా? మనకి 7. టోటల్ పార్ట్స్ ఈక్వల్గా ఉంటే వాటి ఇండివిజువల్ రేషియో మనం ఈజీగా సింప్లిఫై చేయొచ్చు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఏమో క్రాస్ మల్టిప్లై ఇంటూ ఎంతమ్మా? మనకు 7 ఇంటూ ఎంతమ్మా? 11. 7 4 ఎంతమ్మా? మనకి 28. నెక్స్ట్ 7 7 ఎంతమ్మా? 49. నెక్స్ట్ 11 2 ఎంతమ్మా? 22. 11 5 ఎంతమ్మా? 55. ఇది అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇప్పుడు మనకి 40 + 20 ఎంతమ్మా? 69 + 8 ఎంతమ్మా? 17 అంటే 77. ఇక్కడ కూడా ఎంతమ్మా? 77. మొత్తం 77 భాగాలు. ఇప్పుడు ఆల్రెడీ పీకి ఎంతమ్మా? మనకి 28 రూపీస్, 28 పార్ట్స్ ఇవ్వాలి. క్యూకి ఎంతమ్మా? మనకి 22 ఇవ్వాలి. మొత్తం ఎంతమ్మా? మనకు 77 పార్ట్స్. ఈ 77 పార్ట్స్ నుంచి పి మరియు క్యూల యొక్క షేర్స్ మైనస్ చేస్తే 28 + 22 అంటే ఎంతమ్మా? 50. అంటే 50 పోతే అప్పుడు ఎంత వస్తుందమ్మా? మనకి 27. ఈ 27 ఎవరికి ఇవ్వాలి? మనకి ఆర్కి ఇవ్వాలి. ఇది మనకి ఆర్. అంటే ఇప్పుడు ఆ 43,120ని ఎలా డివైడ్ చేయాలమ్మా? మనకి ఇక్కడ 77 పార్ట్స్కి ఈక్వల్ చేస్తే 77 పార్ట్స్ ఈక్వల్ టు 43,000 ఎంతమ్మా? 120. ఇంకా డైరెక్ట్గా 11 7 జా, 11 3 జా, 11 9 జా, 11 2 జా, నెక్స్ట్ ఎంతమ్మా? 0. నెక్స్ట్ అగైన్ 7లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? మనకి 7 5 జా 35. వాట్ ద రిమైండర్ 4. 7 6 జా, నెక్స్ట్ ఎంతమ్మా? 560. ఇంకా 1 పార్ట్ ఈక్వల్ టు 560 అయితే ఆర్ యొక్క షేర్ అడిగాడు. ఆర్ అంటే ఎన్ని పార్ట్స్ ఉందమ్మా? 27. 1 పార్ట్ 560 అయితే 27 పార్ట్స్. 27 ఇంటూ ఎంతమ్మా? మనకి ఇక్కడ 560. దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేస్తే అయిపోతుంది. లాస్ట్ 2 zeros అంటే 20 రావాలి. 20 అంటే 2 ఉన్నాయి కాబట్టి ట్రై చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి అమ్మా, మనకి 560 × 20 అంటే 2 6 12. నెక్స్ట్ ఎంతమ్మా? మనకు 11 అంటే అప్పుడు ఎంతమ్మా? 00. ఇది మనకి. మళ్ళీ ఎంతమ్మా? 7తో మల్టిప్లై చేస్తే 0. 7 6 ఎంతమ్మా? మనకి 42. 7 5 ఎంతమ్మా? 35 + 4 అంటే ఎంతమ్మా? మనకి 39. అంటే అప్పుడు ఎంతమ్మా? 0 2 9 + 2 అంటే ఎంతమ్మా? 11. నెక్స్ట్ ఎంతమ్మా? మనకి 5. నెక్స్ట్ ఎంతమ్మా? 1. అంటే ఆర్ యొక్క షేర్ ఎంతమ్మా? 15,120 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 15,120 రూపీస్. ఇన్ ఏ పోలీస్ సెలెక్షన్ process, the ratio of the selected to unselected candidates was 6:1. If 30 less had applied, 10 less selected, the ratio of the selected to unselected would have been 7:1. How many candidates had applied for the process? ఓకేమ్మా, ఒక పోలీస్ ఒక ఎంపిక ప్రక్రియలో ఎంపిక కాని అభ్యర్థుల నిష్పత్తి 6:1గా ఉంది. ఒకవేళ దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 30 తక్కువగా ఉండి ఎంపికైన వారి సంఖ్య 10 తక్కువగా ఉంటే ఎంపికైన మరియు ఎంపిక కాని అభ్యర్థుల నిష్పత్తి 7:1గా ఉండేది. ఆ ప్రక్రియ కోసం ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు? అంటే దరఖాస్తు అంటే అప్పుడు ఏంటమ్మా? మనకు మొదట అంటే ఎంపిక సెలెక్టెడ్, నెక్స్ట్ ఏంటమ్మా? నాన్ సెలెక్టెడ్. అంటే మొత్తం ఎంతమ్మా? మనకు 7 ఉంది కదా. మొత్తం అంటే దరఖాస్తు చేసుకుని మొత్తం ఏంటమ్మా? మనకి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, సెలెక్ట్ కాని వాళ్ళు. అంటే మొత్తం ఎంతమ్మా? 7. ఆప్షన్ ద్వారా ట్రై చేయాలంటే 7 మల్టిపుల్ ఉంటే ట్రై చేయండి. బట్ ఇది అవుతుందా? 7లా 7 1 ఎంతమ్మా? 7 అంటే వాట్ ఇస్ 32. ఇది 7 మల్టిపుల్ కాదు. ఇది కూడా మనకి 7 మల్టిపుల్ కాదు కదా మనకి. ఇంకా ఉండేది ఇది కూడా 7 మల్టిపుల్ కాదు. 7 1 ఎంతమ్మా? 7. ఇంకా ఉండేది ఒకటే కాబట్టి డైరెక్ట్గా 7 మల్టిపుల్ 91 అనేది ఏమో 13 టైమ్స్. అంటే ఎంతమ్మా? మనకి 13 7 అంటే ఎంతమ్మా? మనకి 7 ఇంటూ ఎంతమ్మా? 13 అంటే 7 మల్టిపుల్ అవుతుంది. అంటే ఆ ప్రక్రియలో మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారంటే ఏమో డైరెక్ట్గా 9-10 మెంబర్స్ అవుతుంది. సో డైరెక్ట్ ఆప్షన్, లేకపోతే కాన్సెప్ట్ ఇంకా వేరే విధంగా ఉంటుంది మనకి. ఓకేమ్మా, find the least number when divide successively by 7, 5, 3.
లీవ్స్ రిమైండర్స్ 3, 2, 1. 7, 5, 3లతో వరుసగా భాగించినప్పుడు 3, 2, 1 శేషములుగా ఇచ్చే కనిష్ట సంఖ్య అన్నాడు. ఎస్ అంటే అప్పుడు ఏంటమ్మా మనకి సక్సెసివ్లీ డివైడెడ్ బై అన్నాడు. సక్సెసివ్లీ అంటే ఏంటమ్మా ఒక సంఖ్యను డివిజబుల్ చేస్తే వచ్చిన మళ్ళీ ఏం చేయాలి మనం ఇక్కడ కోఎఫిషియంట్ మళ్ళీ నెక్స్ట్ డివైజర్తో డివిజబుల్ చేస్తాం. అట్లా ఫైనల్గా ఏంటమ్మా మనకి 1 వచ్చేంత వరకు. బట్ మన కాన్సెప్ట్ అవసరం లేదు, డైరెక్ట్ ఎలా తీసుకుంటాం 7 నెక్స్ట్ ఏంటమ్మా 5, 3 ఇవేంటమ్మా డివైజర్స్. వాటితో డివిజబుల్ చేస్తే రిమైండర్స్ ఎంతమ్మా 3 నెక్స్ట్ ఎంతమ్మా 2, 1 ఇవే కదా మనకి. 7, 5తో డివిజబుల్ చేస్తే వచ్చే రిమైండర్స్ ఎంతమ్మా 3 to 1. 7తో డివిజబుల్ చేస్తే రిమైండర్ 3, 5తో డివిజబుల్ చేస్తే రిమైండర్ 2, 3తో డివిజబుల్ చేస్తే రిమైండర్ 1. డైరెక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ ఈ రెండు యాడ్ చేయనమ్మా ఎంత మనకి 4. నెక్స్ట్ ఏం చేయాలి మల్టిప్లై 4 into 5 ఎంతమ్మా మనకు 20. నెక్స్ట్ అడిషన్ చేయండమ్మా 20 + 2 ఎంతమ్మా మనకి 22. రైట్ సార్ 22 ఇంటూ ఎంతమ్మా 7 మళ్ళీ మల్టిప్లై చేయండి 22 into 7 అంటే ఎంతమ్మా 154. 154 + 3 అంటే ఎంతమ్మా మనకి ఇక్కడ 157 అవుతుంది. సో వాట్ దట్ ఆన్సర్ 157. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేమ్మా. సో 3 + 1 ఎంతమ్మా మనకి 4. 4, 5 ఎంతమ్మా 20. 20 + 2 ఎంతమ్మా 22. 22 into 7, 2 = 14. 7, 2 = 14 + 1 ఎంతమ్మా 15 అంటే 154. 154 + 3 ఎంతమ్మా మనకి 157. దట్ ఈస్ ద ఓకేమ్మా. 58 power of 12 minus 11 power of 12 is always divisible by. చూడమ్మా మనకి 58 power of 12 నెక్స్ట్ ఏంటమ్మా 11 power of 12 is always divisible by. బట్ ఇది ఎలా ఉందంటే a power of n minus b power of n is divided by ఏంటమ్మా a plus b or ఏంటమ్మా a minus b. n అనేది ఏంటి ఈవెన్ నెంబర్. n అనేది ఏంటమ్మా సరి సంఖ్య కావాలి. n అనేది సరి సంఖ్య. ఒకటి a + b డివైజర్ అంటే ఏంటమ్మా 58 మైనస్ ఎంతమ్మా 11. 58 మైనస్ 11 అంటే ఎంతమ్మా మనకి 47. బట్ 47 మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయా చెక్ చేయాలా. 47 ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా లేదు. లేకుంటే ఇంకొక కేసు అంటే ఇంకొక డివైజర్ ఏంటమ్మా a + b. a + b అంటే ఎంతమ్మా మనకు 58 ప్లస్ ఎంతమ్మా మనకు 11. 58 + 11 అంటే ఎంతమ్మా 69. ఇప్పుడు 69 మల్టిపుల్స్ 7 ఉండే మనం ట్రై చేయాలి. 69 మల్టిపుల్స్ 7 ఉందమ్మా 23 అవుతుంది. అంటే ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ దేంతో డివిజిబుల్ అవుతుందమ్మా మనకి 23తో డివిజిబుల్ అవుతుంది. అంటే సార్ దేంతో డివిజిబుల్ అవుతుంది మా డివైజర్ అంటే a + b ఇంటూ a - b. a + b అంటే 69. 69 మల్టిపుల్ ఏముంది మనకు 23. ఓకేమ్మా. ద వాల్యూ ఆఫ్ 5% ఆఫ్ 25% ఆఫ్ 600. చూడమ్మా డైరెక్ట్గా. సో ఏమన్నాడు మనకి 1600లో 1600లో ఏమన్నాడమ్మా మనకి 25% అన్నాడు. 25% ఎంతమ్మా డైరెక్ట్గా ఫ్రాక్షన్ 1/4. 1/4 ఓకేమ్మా. దానిలో మళ్ళీ ఎంత అన్నాడు మనకి 5% అన్నాడు. 5% ఎంతమ్మా ఫ్రాక్షన్ డైరెక్ట్గా 1/20 ఇస్తారు. 1600లో 1/4 అంటే ఎంతమ్మా 400. 400లో 1/20 అంటే ఎంతమ్మా 20 ఆన్సర్. ఓకేమ్మా. ఎస్ 1600లో 25% వాల్యూ ఎంతమ్మా 1/4 ఫ్రాక్షన్. 5% అంటే ఎంతమ్మా 1/20. ఎస్ 4లో ఎంతమ్మా మనకి ఇక్కడ 400. నెక్స్ట్ 20లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 20 టైమ్స్. దట్ ఈస్ ద సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 20. ఓకేమ్మా. ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ వాజ్ ఇంక్రీజ్డ్ బై r%. Later the new price was decreased by r%. If the latest price was 1 rupee, then the original price was. ఓకేమ్మా. ఒక వస్తువు యొక్క ధర 6% పెంచబడింది, తర్వాత ఆ వస్తువు ధర 6% తగ్గించబడింది. ఒకవేళ తాజా ధర 1 రూపాయి అయితే ఆ వస్తువు అసలు ధరను కనుగొనండి. ఓకేమ్మా. ఎస్ బట్ ఆ వస్తువు యొక్క ధర ఏమనుకుంటామో స్టార్టింగ్ x అనుకుంటాం. ఎక్స్ ఎంత శాతం పెంచడమో 6. జనరల్గా 10% పెంచితే ఏం రాస్తాం 100 + 10 అంటే 110. కానీ ఇప్పుడు 6 అన్నాడు కాబట్టి ఇప్పుడు ఏం రాస్తామో మనకి సో 100 ప్లస్ ఎంతమో మనకి r బై ఎంతమో 100. 6% పెంచాడు. ఇది మనం దీన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆ కొత్త ధరని మళ్ళీ 6% తగ్గించాడు. ఇది ఎక్స్ 6% పెంచి దీన్ని మళ్ళీ ఏంటమ్మా 6% తగ్గిస్తున్నాడు. సో ఏంటమ్మా మనకి స్టార్టింగ్ ప్రైస్ ఏమనుకుంటాం ఎక్స్ 6% పెంచాడు. జనరల్గా 10% ఆర్ 20% ఇంక్రీజ్ అంటే 100 + 20 120/100. 6% పెరిగిందంటే 100 + r/100. దీన్ని మళ్ళీ ఏం చేస్తాడు 6% తగ్గించబడింది. అంటే అప్పుడు ఏంటమ్మా 6% తగ్గించింది 100 - r డివైడెడ్ బై ఎంతమ్మా 100. దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు దాని యొక్క ప్రైస్ ఎంత అన్నాడమ్మా 1 రూపీ. ఇది మనకి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వాల్యూస్ అన్ని ఇతరులకు పోతే ఏమవుతుందమ్మా మల్టిప్లై కదా. 100 × 100 అంటే ఎంతమ్మా 10,000 కదా. 10,000 డివైడెడ్ బై ఇవన్నీ ఏమవుతాయేమో మనకు డినామినేటర్కి వస్తాయి. అంటే 100 + r × 100 - r డినామినేటర్.
బట్ ఉన్నాయా మనకి లేదు. ఇక్కడ చూడండి ఇది 100 ప్లస్ ఆర్ 100 మైనస్ ఆర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏం రాయించమా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా. ఏ అంటే ఎంతమ్మా మనకి 100, ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా మనకి 100 స్క్వేర్ అంటే ఎంతమ్మా 10,000 ఇవాళ డినామినేటర్కి వస్తాయి. మైనస్ బి స్క్వేర్, బి అంటే ఎంతమ్మా మనకి ఆర్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఆర్ స్క్వేర్ అంటే 10,000 డివైడెడ్ బై 10,000 మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్? 28% ఆఫ్ ది పీపుల్ ఎలిజిబుల్ ఓట్ are between 18 to 20 years. In an election, 75% those eligible to vote who are between 18 to 20 years actually voted. In the election, the number of persons between 18 to 21 actually voted was what percentage of the those eligible of vote? ఒక ఎన్నికలో ఓటు వేయడానికి అర్హత ఉన్న వారిలో 28% మంది 18 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు కలవారు. 18 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు ఉండి ఓటు వేయడానికి అర్హత ఉన్న వారిలో 75% మంది మాత్రమే ఓటు వేశారు. ఆ ఎన్నికలో 18 నుండి 20 సంవత్సరాల మధ్య వయసు ఉండి వాస్తవానికి ఓటు వేసిన వారి సంఖ్య ఓటు వేయడానికి అర్హత ఉన్న మొత్తం వారి సంఖ్యలో ఎంత శాతం అంటే, బట్ క్వశ్చన్ బాగా లాజికల్ క్వశ్చన్ ఏం లేదమ్మా మనకి. మొత్తం ఓటు వేయడానికి అర్హత అంటే మొత్తం ఎంతమ్మా మనకి టోటల్గా 100% ఆర్ ఎలిజిబుల్. సో వీళ్ళు ఏంటమ్మా మనకి ఓటు వేయటానికి ఎలిజిబుల్గా ఉన్నారు 100%. దీనిలో మనకి ఏమంటున్నాడు 28% 18 to ఏంటమ్మా మనకి 20 సంవత్సరాల మధ్య గల వారు ఉన్నారు. ఓకేమ్మా. సో దీంట్లో 28%, 100లో 28% అంటే ఎంతమ్మా 28 కదా. ఎస్, మొత్తం ఎలిజిబుల్ 100, దాంట్లో 18 to 20% ఏజ్ ఉండి ఓటు వేయడానికి అర్హత ఉన్నవారు ఎంతమా 28 మెంబర్స్ ఉండి ఓటు వేయడానికి అర్హత ఉన్నవారు. అర్హత ఉన్న వారిలో అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నామో మనకి. సో ఉండి ఓటు వేయడానికి అర్హత ఉన్న వారిలో అంటే ఇప్పుడు ఎంత ఉందో మనకి ఇంతమంది ఉన్నారు కదా మనకి. వీరిలో ఈ 28 మెంబర్స్లో 75% మంది వాస్తవానికి ఓటు వేశారు. ఈ 28లో 75% ఎంతమ్మా డైరెక్ట్గా 3/4 కదా. ఎస్, 3/4. 4లో ఎంతమ్మా మనకి 7 times, 7లో ఎంతమ్మా మనకి 3 times అంటే ఎంతమ్మా మనకి 21. అంటే మొత్తం 100 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 18 to 20 years మధ్య ఉన్న వాళ్ళు అర్హత ఎంతమ్మా 28 మెంబర్స్. ఆ అర్హత ఉన్న వారిలో 75% ఓటు వేశారు. 75% ఎంతమ్మా 3/4 అంటే ఎంతమ్మా 21 మెంబర్స్ ఓటు వేశారు. ఆ ఎన్నికలో 18-20 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి వాస్తవానికి ఓటు వేసిన వారి సంఖ్య అంటే సో 18 to 20 years ఉండి ఓటు వేసిన వారి సంఖ్య ఎంతమా 21. ఇది దేనిలో అడుగుతున్నాడు, ఓటు వేయడానికి అర్హత ఉన్న మొత్తం వారి సంఖ్యలో మొత్తం ఎంతమో మనకి 100 మెంబర్స్. ఈ 100లో ఎంత పర్సంటేజ్ అంటే ఎంతమో మనకి ఇక్కడ 100 క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమో మనకి ఇక్కడ 21% అవుతుంది. 21%, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేమ్మా. The rate of income tax increases from 15.2% to 20.9%. Due to this, Ram had to pay 5.5% more tax than previous year, but simultaneously income of Ram also decreases by 18,400. Find the income of last year. Find the income Ram last year. ఆదాయ పన్ను రేటు 15.2% నుండి 20.9% పెరిగింది. దీనివల్ల రాము గత సంవత్సరము కంటే 5.5% ఎక్కువ పన్ను చెల్లించాల్సి వచ్చింది. కానీ అదే సమయంలో రాము ఆదాయం కూడా 18,400 రూపాయలు తగ్గింది. రాము గత సంవత్సరం ఆదాయం ఎంత? సో ఇది ఏంటి మనకి ఎలా ఉందంటే చూడమ్మా మనకి. సో ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఈక్వల్ ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ ఈక్వల్ టు ఇన్కమ్ ఇంటూ రేట్ ఆఫ్ ట్యాక్స్. రేట్ ఆఫ్ ఏంటమ్మా ట్యాక్స్, ఇది మనకి. ఓకేమ్మా. సో ఆదాయ పన్ను ఈక్వల్ టు ఆదాయం ఇంటూ ఏంటమ్మా మనకి. సో ఏంటమ్మా మనకి ట్యాక్స్ యొక్క శాతం, పన్ను శాతం. మనకి ఇప్పుడు ఇన్కమ్ కావాలి. ఇన్కమ్ ఈక్వల్ టు ఓకేమ్మా. సో ఇన్కమ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా మనకు. సో ఇన్కమ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, ఇన్కమ్ ట్యాక్స్ డివైడెడ్ బై ఏంటమ్మా రేట్ ఆఫ్ ట్యాక్సే కదా. ఇన్కమ్ ట్యాక్స్ డివైడెడ్ బై ఏంటమ్మా రేట్ ఆఫ్ ట్యాక్సే కదా మనకి. ఇది మనకి బట్ రేట్ ఆఫ్ ట్యాక్స్.
బట్ క్వశ్చన్లో ఏమన్నాడు మనకి ఇన్కమ్ ట్యాక్స్ అన్నాడు. ఇన్కమ్ ఈక్వల్ టు ఎస్. సో ఏమవుతుంది మనకి ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్సే దానివల్ల ఏమన్నాడమ్మా ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ ఇచ్చి అబ్జర్వ్ చేయండి. సో ద హ్యాడ్ టు పే 5.5% మోర్ ట్యాక్స్ దెన్ ప్రీవియస్ ఇయర్ అన్నాడు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇది రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంతమో. సో ఆదాయం పన్ను రేటు ఇదే కదా మనకి పన్ను రేటు 15.2% ఇది. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత పెరిగింది అన్నాడు 5.5% పెరిగింది అన్నాడు కదా. ఎస్ 5.5% అంటే 5.5% పెరిగింది అన్నాడు. దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ తీసుకుంటా. ప్రీవియస్ ఇయర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఇయర్కి ఎలా ఉంటుంది. దీని ఫ్రాక్షన్ ఫామ్ ఎలా తీసుకుంటా అంటే చూడమ్మా, నేను 55.55 నాకు తెలుసు. 55.55 అంటే ఇది 11 మల్టిపుల్ కాబట్టి ఏమవుతుందమ్మా 5/, ఎంత వస్తుందమ్మా 9 అవుతుంది. ఎస్ 5/9 అవుతుంది. ఎస్ నాకు 5.5 కావాలంటే దీంట్లో నుంచి ఎంత మైనస్ చేయాలా, ఎంత మైనస్ చేయాలా మనకి 50 మైనస్ చేస్తే అయిపోతుంది కదా. ఎస్ క్లియర్ అండర్స్టాండింగ్. 50% అంటే 50.55% అంటే ఎంతమ్మా మనకి 5/9 కదా. ఎస్ 50% అంటే ఎంతమ్మా ఫ్రాక్షన్ 1/2నే కదా. ఎస్ అంటే అప్పుడు ఏమవుతుందమ్మా ఎల్సిఎం ఎంత 18, 9లో 2 5 ఎంతమ్మా 10, 2లో ఎంతమ్మా 9 అంటే అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకి. సో దట్ ఈజ్ 1/18 అవుతుంది. అంటే స్టార్టింగ్ ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఉందమ్మా 18, ఎంత పెరుగుతుందమ్మా 1 పెరుగుతుంది. అదే కదా మనకి 5.5% ఎక్కువ. అంటే అప్పుడు ఎంతమ్మా మనకి స్టార్టింగ్ ఎంతమ్మా ఇది స్టార్టింగ్. ఆఫ్టర్ నెక్స్ట్ ఇది లాస్ట్ ఇయర్, ఇదేంటమ్మా ప్రజెంట్ ఇయర్ ఎంత అవుతుంది 1 ఇంక్రీజ్ అవుతుంది ఎంతమ్మా 19 అవుతుంది. ఎస్ రేట్ ఆఫ్ ట్యాక్స్, రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎంత ఉందమ్మా మనకి 15.2 ఎంతమ్మా 20.9 కదా. ఎస్ 15.2 నెక్స్ట్ ఎంతమ్మా మనకి 20.9 కదా. ఎస్ అంటే 90లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా 11 టైమ్స్. ఓకేమ్మా 2లో ఎన్ని టైమ్స్ పోతుంది 9 టైమ్స్. 2 7 జా, నెక్స్ట్ 2 6 జా. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఎంతమ్మా మనకు 99 ఇస్టు ఎంతమ్మా మనకు 76 ఇది మనకి. అంటే లాస్ట్ ఇయర్ అతని యొక్క ఆదాయం ఎంతమ్మా 99, ఇప్పుడు ప్రజెంట్ ఎంతమ్మా 76. ఎంత తగ్గింది, ఎంతమ్మా తగ్గింది మనకి 23నే కదా. ఈ 23 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా 18,400 కదా. ఎస్ 23 పార్ట్స్ ఈక్వల్ టు 18,400 అయితే ఓకేమ్మా. సో 1 పార్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా మనకు 800 కదా. 8 3 24, 8 2 16 అంటే 800. బట్ మనకు అడిగింది ఏంటమ్మా గత సంవత్సరం ఎక్కువ ఆదాయం. గత సంవత్సరం ఆదాయం ఎంత ఉందమ్మా 99. 1 పార్ట్ 800 అయితే 99 పార్ట్స్ ఈక్వల్ టు 99 ఇంటూ 800. 8 9 ఎంతమ్మా 72, 8 9 72 ప్లస్ 7 అంటే ఎంతమ్మా 79 00. అంటే గత సంవత్సరం యొక్క ఆదాయం ఎంతమ్మా మనకు 79,200 రూపీస్ అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 79,200. Which of the following questions list 1 corresponding on list 2? సో ఏం లేదమ్మా మనకి డైరెక్ట్గా వాట్ పర్సెంట్ ఆఫ్ 50 ఈజ్ 2 అంటే 50లో 2 ఎంత శాతం అంటున్నాడు. ఎవరిలో ఉన్నాడమ్మా 50లో. 50 అనేది ఎక్కడ ఉంటుందమ్మా డినామినేటర్. దీంట్లో 2 అనేది ఎంత శాతం. పర్సంటేజ్ అంటే ఎంతమ్మా ఇంటూ 100. 0 0 క్యాన్సల్. 5 ఎంతమ్మా 2 అంటే అప్పుడు ఎంతమ్మా మనకి 4 అంటే ఫస్ట్ వన్ ఏంటమ్మా 4% అవుతుంది. 4% అంటే ఫస్ట్ దానికి రావాల్సింది ఏంటమ్మా ఏ కావాలి. ఫస్ట్ దానికి ఏ ఫస్ట్ ఉంది ఇక్కడ ఉంది ఏ. నెక్స్ట్